నెల్లూరు వీఆర్సీ క్రీడా మైదానంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వీపీఆర్ ఫౌండేషన్ సహకారంతో దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. దీపోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ పండరీనాథ స్వామి నమూనా ఆలయాలు, భారీ శివపార్వతుల విగ్రహాలు, శివలింగాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం ఆకాశదీపం వెలిగించగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. భారీ శివలింగానికి స్వయంగా భక్తులే అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పాల్గొని కార్తీక మాస విశిష్టతను తెలియజేశారు. శివలింగానికి భస్మాభిషేకం నిర్వహించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దీపోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. మాసం దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యాస్తమయం చాలా తొందరగా అయిపోతుంది. మీరు పంచాంగం చూస్తే 5 గంటల 15 నిమిషాలు, 5 గంటల 20 నిమిషాలకి సూర్యాస్తమయం అయిపోతుంది. దానికి ముందంతా కూడా సూర్యాస్తమయం 6:30కి కూడా అవుతుంది. అకస్మాత్తుగా సూర్యాస్తమయం తొందరగా అయిపోతుండడంలో సాయంకాలం వేళ పక్షులు తమ ఇళ్లకి చేరడంలో, దారి తెలుసుకోవడంలో తడబాటు పడతాయి. అలా తడబాటు పడకుండా ఉండడం కోసం దక్షిణాయనం కాబట్టి సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు కాబట్టి చీకటి పెరిగి ఉంటుంది. కాబట్టి నేను పక్షులకు సహాయం చేయడం కోసం, పక్షులు తమ గూళ్ళు తెలుసుకోవడం కోసం ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నాను.